భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇవాళ చిట్ట చివరి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్లు చెరొక మ్యాచ్ లో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఇవాళ ఇండోర్ లో మూడో వన్డే జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య తాడో పేడో అన్న రేంజ్ లో ఈ మ్యాచ్ జరగనుంది. టైటిల్ ఫేవరెట్ లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా మారింది. టీమిండియా ఆడుతున్నది స్వదేశంలోనైనా న్యూజిలాండ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే మూడో వన్డే వేదికైన హోల్కర్ స్టేడియం టీమిండియాకు అన్ని విధాలుగా ఓటమే లేకుండా ఇప్పటి వరకు అన్ని విజయాలు అందించిన ఆ గ్రౌండ్ మరోసారి టీమిండియాకు విజయాన్ని అందిస్తుందా లేక 5 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్న ఈ రికార్డుకు న్యూజిలాండ్ కన్నం పెడుతుందేమో చూడాలి. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకోనుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట బౌలింగ్ చేస్తే మంచిదని అనుకుంటున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. అయితే ఇవాళ జరగబోయే మూడో వన్డే పూర్తయిన తర్వాత రవీంద్ర జడేజా సంచలన ప్రకటన చేయబోతున్నాడట. తన ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేందుకు రవీంద్ర జడేజా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీ20లకు దూరమైన రవీంద్ర జడేజా వన్డేలలో సరిగ్గా ఆడడం లేదు. గతంలో దూకుడుగా ఆడే రవీంద్ర జడేజా వన్డేలో తేలిపోతున్నాడు. అందుకే టెస్టుల్లో కంటిన్యూ చేస్తూ వన్డేలో రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియాలో ఓ ఇద్దరు కీలకం కానున్నారు. వాళ్ళే రోకో జోడీ. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు రాణిస్తేనే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి. మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ ఒక్కడే క్లిక్ అయ్యాడు. ఇక రెండో వన్డేలో ఇద్దరు విఫలమయ్యారు. ఇవాళ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఆడితేనే టీమిండియా గెలుపు అవకాశాలు ఉండనుందనంలో ఎటువంటి సందేహం లేదు. ఇక 1-2 మార్పులతో ఈ మ్యాచ్ లో టీమిండియా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.